అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. పత్రి గారి యొక్క సందేశాలు చెప్పుకుంటున్నాం మనం. ఆయన చెప్పినవి, ఆయన అపార జ్ఞాన సంపన్నుడు, అంతులేని జ్ఞానం కలిగిన వాడు. ఐదు జన్మల నుంచి ఒక ఎన్లైటెండ్ మాస్టర్, అంటే పరిపూర్ణ జ్ఞానం ఉన్నవాడు, ఎంతో అనుభవశాలి. ఒక రకంగా చెప్పాలి అంటే ఆయనకి తెలియదంటూ ఏది ఉండదు. కానీ ఈ సృష్టిలో ఎంత తెలుసుకున్నా, ఎంత జ్ఞానం సంపాదించినా తెలుసుకోవలసిన జ్ఞానం ఇంకా ఉంటూనే ఉంటుంది. అది జ్ఞానికే తెలుస్తుంది, అజ్ఞానికి తెలియదు. అంచేత వారి జీవితాన్ని ఇంకా ఇంకా తెలుసుకోవడానికి, జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగిస్తారు. అందుకే పత్రి గారు చెప్పారు, శివుడు కూడా ఇంకా ధ్యానం చేస్తూ తన జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పడం జరిగింది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, మనం ఇంకా ఎంత కష్టపడాలి, ఎంత కృషి చేయాలి, మన జ్ఞానాన్ని ఎంత విస్తరించుకోవాలి. ఈ మాటల ద్వారా మనకి అర్థమవుతుంది. ఈరోజు పత్రి గారు చెప్పినటువంటి ఒక కాన్సెప్ట్ తెలుసుకుందాం. ఏమిటంటే ఆ కాన్సెప్ట్, చంద్రవంశీకులు మరియు సూర్యవంశీకులు. చంద్రవంశీకులు మరియు సూర్యవంశీకులు గురించి ఆయన చెప్పిన కాన్సెప్ట్ మనం వివరించుకుందాం. ఇది అర్థం కావడం కోసమే ఆయన ఇంకో విషయం చెప్పారు. జ్ఞానం మీద ఏమిటంటే, జ్ఞానం అన్నది రెండు విధాలు. ఒకటి పరోక్ష, రెండు అపరోక్ష జ్ఞానం. ఇక్కడ పరోక్ష జ్ఞానం అంటే ఇతరుల అనుభవాల ద్వారా పొందే జ్ఞానం. పరుల ప్రకాశం ద్వారా పొందే జ్ఞానం, ఇతరుల అనుభవం ద్వారా పొందే జ్ఞానం,
పరుల ప్రకాశం ద్వారా పొందే జ్ఞానంని పరోక్ష జ్ఞానం అంటారు. అపరోక్ష జ్ఞానం అంటే స్వీయ అనుభవాల ద్వారా పొందే జ్ఞానం. స్వీయ ప్రకాశం ద్వారా పొందే జ్ఞానం. ఇక్కడ మీరు గమనించండి, పరుల ప్రకాశం ద్వారా పొందేది పరోక్ష జ్ఞానం, స్వీయ ప్రకాశం ద్వారా పొందేది అపరోక్ష జ్ఞానం. అంటే ఇక్కడ ఈ రెండిటికి తేడా ఏంటంటే, ఈ అపరోక్ష జ్ఞానం అన్నది ఎవ్వరి దగ్గర వీళ్ళు వినంది, ఈ పుస్తకంలోనూ చదవంది చెప్పగలరు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? స్వీయ ప్రకాశం ద్వారా ఆ జ్ఞానాలు సంపాదించుకున్నారు. చెప్తూ చంద్రుడి గురించి ఆయన వివరించారు. చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు. సూర్యుడి యొక్క ప్రకాశం ఆధారంగానే అప్పుడప్పుడు మాత్రమే ప్రకాశించేవాడు. చంద్రునికి ప్రకాశం అంటే ఏమీ లేదు. సూర్యుని ప్రకాశం వల్లే ఆయన ప్రకాశిస్తున్నాడు. అలాంటి ప్రకాశానికి అప్పుడప్పుడు ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకే చంద్రుడికి అమావాస్య, పౌర్ణమి లాంటి చంద్రకళలు ఉంటాయి. 15 రోజులకి అమావాస్య, మళ్ళీ ఇంకో 15 రోజులకి పౌర్ణమి, అలా మారుతూ ఉంటాయి. వీళ్ళు చంద్రవంశీకులు. ఇటువంటి చంద్రవంశీకులకి ఒకప్పుడు జీవితం బాగానే ఉంటుంది. ఇంకొకప్పుడు జీవితం బాగా ఉండదు. మరి జీవితంలా మారుతూ ఉంటుంది. ఈ చంద్రవంశీకులకి ఆయన ఏమన్నారంటే, జీవితంలో ధ్యానాభ్యాసం ఇంకా ప్రారంభం చెయ్యని వాళ్ళను మరి స్వాధ్యాయ సజ్జన సాంగత్యాదులలో మాత్రం అధికంగా వెలిగే వాళ్ళను చంద్రవంశీకులుగా చెప్పుకోవచ్చు అన్నారు. అంటే ఇంకా ధ్యానాభ్యాసం ఇంకా ప్రారంభం చేయలేదు, ధ్యానంలోకి రాలేదు.
అలాగే వచ్చి స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఈ మటుకు చేస్తూ ఉంటారు. వీళ్ళని చంద్రవంశీకులుగా చెప్పుకోవచ్చు అన్నారు. అయితే ఈ స్వాధ్యాయము, సజ్జన సాంగత్యాలను అధికంగా ఆలంబనగా చేసుకుంటూ అంటే చేస్తూ మరి స్వీయ ధ్యానాభ్యాసానికి అంటే ధ్యాన సాధనకి అత్యధికంగా అంకితమైన వారు ఇది మనందరి గురించి చెప్పిన మాటలు నాకు అర్థమైంది. ధ్యానాభ్యాసానికి అత్యధికంగా అంకితమైన వారు అన్నారు. 3 గంటలకు లేచి ఈ ధ్యానం అది చేస్తున్నాము అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ప్రతిరోజు ప్రతి నెల భీమవరం వెళ్తున్నాము, అన్నేసి గంటలు ధ్యానం చేస్తున్నాము అంటే ఎంత అంకితమయ్యామో ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళు స్వయం ప్రకాశులుగా మారతారు. వీళ్ళు మార్పు చెందుతారు. అంటే సూర్యవంశీకులు అవుతారు వీళ్ళు. సరి అయిన సిద్ధాంతం తెలుసుకున్నవారు చంద్రవంశీకులు. అంటే వాళ్ళకి జ్ఞానం తెలుసు. జ్ఞానం అంటే శ్వాస మీద ధ్యాస అనే సంగతి కూడా తెలుసు. వాళ్ళు చంద్రవంశీకులు. కానీ సరైన అభ్యాసం చేసేవాళ్ళు అంటే సరైన ధ్యానం చేసేవాళ్ళు సూర్యవంశీకులు. అంటే ఆనాపానసతి ధ్యాన అభ్యాసంతో అందరూ సూర్యవంశీకులుగా వెలిగి తీరుతారు. ఆనాపానసతి ధ్యాన అభ్యాసంతో అందరూ సూర్యవంశీకులుగా వెలిగి తీరుతారు. ఇక్కడ మనం పత్రి గారు ఇచ్చేటువంటి సందేశాల్లో ఈ కాన్సెప్ట్స్లో మీరు అబ్జర్వ్ చేయండి. ఈసారి మీరు ఆయన
వీడియోలు వింటూ ఉంటారు, పుస్తకాలు చదువుతూ ఉంటారు, ఆయన ఎన్నెన్నో మెసేజ్లు వింటూ ఉంటారు. ఎక్కడా కూడా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, లేకపోతే ఆనాపానసతి అన్నారు, కానీ ఎక్కడా కూడా ధ్యానం అంటే మ్యూజిక్ మీద ధ్యాస అని ఎక్కడా పేర్కొనలేదు. ఒక్కసారి మీరు గమనించండి. నాకు ఇదే ఆశ్చర్యం వేస్తుంది. ఏ కాన్సెప్ట్లో చెప్పినా సరైన ధ్యానము అంటే ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస అనే చెప్పారు. దాన్ని విశేషంగా ఆచరిస్తేనే సూర్యవంశీకులు అవుతాం మనం. అలా వెలిగి తీరుతారు అన్నాడు ఆయన. ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారో. సరైన జ్ఞానం పట్టుకుంటే అయి తీరుతారు. మనమంతా అయి తీరుతాం. ఆయన ఇంకా ఏమన్నారంటే, ఆవగింజంత విశ్వాసం ఉన్నా పర్వతాలను సైతం కదిలించగలం. ఆవగింజంత విశ్వాసం ఉన్నా పర్వతాలను సైతం కదిలించగలం అన్నారు యేసు ప్రభు. మరి ఈ ఆవగింజంత విశ్వాసం దేని పట్ల ఉండాలి అది కూడా చెప్పారు ఆయన. ఆయన ఏమన్నారంటే, ఈ ఆవగింజంత విశ్వాసం మన పట్ల మనకు ఉండాలి. మనం చేసే ధ్యానం పట్ల మనకు ఉండాలి. నేను సూర్యవంశీకుడు కాగలను అనే విశ్వాసం ఉండాలి. నేను చేసే ఈ శ్వాసమే ధ్యాస ధ్యానం నన్ను ఆ స్థాయికి చేర్చి తీరుతుంది అన్న విశ్వాసం ఉండాలి. ఇంకా ఏమన్నారంటే, మన శ్వాస పట్ల మనకు ఉంటే, ఇక్కడ కూడా చెప్పారు, శ్వాస పట్ల ఉంటే అన్నారు, మ్యూజిక్ పట్ల ఉంటే అనలా. ఈ వర్డ్స్ అన్ని చూసుకోండి, కాన్సెప్ట్స్ చెప్పినప్పుడు. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి, ఇది అర్థం చేసుకోని వాళ్ళకి ఎన్ని చెప్పినా అర్థం కావట్లేదు. మన శ్వాస పట్ల మనకు ఉంటే అనేక ఆధ్యాత్మిక పర్వతాలను నిశ్చయంగా అధిరోహించగలుగుతాం.
ఆధ్యాత్మిక కొండలు అనలేదు, గుర్తెట్టుకోండి. పర్వతాలు. పదంలో ఎంత తేడా ఉందో. అందుకే ప్రతి పదము చాలా జాగ్రత్తగా మనం గమనించాలి, అది అర్థం అవ్వాలంటే. కొండలు ఎక్కడం పెద్ద కష్టమేం కాదు. పర్వతాలు ఎక్కడమే చాలా గొప్ప. కానీ ఏ పర్వతం? ఆధ్యాత్మిక పర్వతం. ఇది ఒక పర్వతం లాంటిది, అనంతమైన జ్ఞానం. ఇటువంటిది అధిరోహించాలి, సాధించాలి అంటే మన శ్వాస పట్ల, మనం చేసే సాధన పట్ల మనకు విశ్వాసం ఉండాలి. నేను చేసేది కరెక్టు, ఖచ్చితంగా దీని ద్వారా నేను సాధించి తీరుతాను అన్న విశ్వాసం మీలో ఉంటే కనుక ఖచ్చితంగా సాధిస్తాడు. ఇంకోటి చెప్పారు ఆయన ఇక్కడే, మీరు ఏదో స్వాధ్యాయం చేసి ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి ఏదో 4 మాటలు విన్నంత మాత్రాన లాభం లేదు. దానితో పాటు ఈ ధ్యానం, ఈ ఆనాపానసతి, ఈ శ్వాసమే ధ్యాస, అకుంఠిత దీక్షతో చేయాలి మనం. అధిరోహిస్తాం. అంతేకాదు స్వయం ప్రకాశకులుగా మారిపోతాం. అంతేకాదు గురువులుగా కూడా వెలుగుతాం, అంటే గురువులు అవుతాం. పత్రికల్లా అంటే గురువు కావాలి అంటే స్వయం ప్రకాశకులు అవ్వాలి. చంద్రుడిలా ఉండకూడదు. సూర్యప్రకాశంతో ప్రకాశించేవాడు చంద్రుడు, స్వయంగా ప్రకాశించేవాడు సూర్యుడు. అలా ప్రకాశించాలి మనం. వాడు గురువు అవుతాడు. ఆయన ఇంకా ఏమన్నారంటే, పరుల ద్వారా క్రాంతి పొందిన, క్రాంతి అంటే ప్రకాశం పొందిన వారంతా శిష్యులుగానే మిగిలిపోతారు. ఆ రకంగా కూడా జీవించని వాళ్ళు, అంటే పరప్రకాశంతో ఆ రకంగా కూడా జీవించిన వాళ్ళు, అంధకారంలో మ్రొగ్గుతున్న వాళ్ళు, పరుల ప్రకాశంతో కూడా జీవించని వాళ్ళు, అంధకారంలో మగ్గుతున్న వాళ్ళు, అంటే అజ్ఞానంలో. అంధకారం అంటే ఏంటి? అజ్ఞానం. వాడికి ఎప్పుడూ దుఃఖమే. అందుచేత ఇంకేమన్నారంటే ఆయన, శిష్యులుగా ఉండిపోకుండా మానవాళి అంతా గురువులుగా, మరి స్వయం ప్రకాశకులుగా, పరిపూర్ణులు అవ్వాలన్నదే
స్వయం ప్రకాశకులుగా పరిపూర్ణులు అవ్వాలన్నదే పిఎస్ఎస్ఎం యొక్క పిఎస్ఎస్ఎం యొక్క ప్రధాన సిద్ధాంతం, లక్ష్యం అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే, స్వాధ్యాయ సజ్జన సాంగత్యాలు ద్వారా పరోక్ష జ్ఞానం పొందుతారు. అంటే ఆ పుస్తకాలు చదవడం, వీళ్ళ సందేశాలు వినడం ద్వారా పరోక్ష జ్ఞానం పొందుతారు. అకుంఠిత ధ్యాన సాధన అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా అపరోక్ష జ్ఞానం పొంది మరి స్వీయ ప్రకాశకులుగా పరిపూర్ణులు అవుతారు. ఆఖరుగా ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే, ప్రప్రథమంగా అంటే మొట్టమొదట అందరూ చంద్రవంశీకులు అవుదురుగాక. చంద్రవంశీకులు అవ్వాలంటే స్వాధ్యాయం, సజ్జన సాంగత్యాలు విశేషంగా చేపట్టిన వారు. స్వాధ్యాయ సజ్జన సాంగత్యాదులను విశేషంగా చేపడుదురుగాక. వాటితో పాటు మరి అకుంఠిత ధ్యాన సాధన ద్వారా క్రమక్రమంగా సూర్యవంశీకులుగా ఎదుగుదురు కాక. అంటే శిష్యులుగా ఉన్నవారు గురువులుగా ఎదుగుతారు. ఇంకా ఏమన్నారంటే ఆయన, చంద్రవంశీకులు అయిన వారికి అభినందనలు, సూర్యవంశీకులు అయిన వారికి శతకోటి సూర్య నమస్కారాలు అన్నారు. అంటే దీని ఉద్దేశం, సందేశం యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా శిష్యులుగా ఉండకుండా గురువులుగా ఎదగాలి. అది ఆయన చెప్పేది. ఇప్పుడు ఇది ఆయన సందేశం, పత్రిక ఇచ్చినటువంటి సందేశం. ఇదే విషయం నేను మీ అందరికీ ఎన్నోసార్లు చెప్తున్నా. ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే, క్లాసులో చెప్తున్నారు, ఆ పుస్తకంలో బట్టి ఈ పుస్తకంలో బట్టి అవి చూసి అవి విని చెప్తున్నారు. అక్కడ ఏమవుతుందంటే, కొన్ని మర్చిపోతూ ఉంటారు, కొన్ని గుర్తుకు రావు, తెలుసుకున్నవి కొంచెం ఇబ్బంది అవుతుంది. మనం గంట అనుకున్నది ఒక పావు గంట 20 నిమిషాలు చెప్పగలుగుతాం. కానీ మీరు పావు గంట అనుకుని గంట 2 గంటలు చెప్పగలగాలి. అది సూర్యవంశీకులకి సాధ్యమవుతుంది. ఎలాగండి మీరు అంటారు, చెప్పాను నేను మీకు ఇంతకుముందే. మీరు జూమ్ మానకుండా పాల్గొంటూ 4 గంటలకే వీడియో ఆన్ చేసి కూర్చోండి. ఇంకా కొంతమందికి అర్థం కావట్లేదు ఇది, ఎందుకు నేను వీడియో ఆన్ చేసి కూర్చోమంటున్నాను. ఆ సీరియస్నెస్ కనిపించట్లేదు, ఏదో మొక్కుబడిగా పూర్తి చేస్తున్నారు అంతే.
అలాగే భీమవరం మానద్దు. భీమవరంలో కూడా తెల్లవారుజామున చేయించే ధ్యానం కొత్త వాళ్ళకి ఒక టైం నిర్ణయిస్తాం. వాళ్ళతో సమానంగా మనం కూర్చోవడం కాదు, మన సాధన మనం ఇంకా పెంచుకుంటూ ఉండాలి. అంతేకాదు, బయట ఇంకెక్కడైనా మన క్లాసులు జరిగినప్పుడు, అవకాశం ఉన్నప్పుడు వాటిని ఉపయోగించుకోండి. ఇంత అకుంఠిత దీక్షతో తీవ్రంగా మీరు ఈ శ్వాస మీద ధ్యాస చేస్తున్నప్పుడు జరిగేది ఏంటంటే, మీ మనసులో మలినాలన్నీ పోయి మనసు శుద్ధమవుతూ మెల్లిమెల్లిగా మీరు ఆత్మస్థితి పొందుతూ ఉంటారు. ఎప్పుడైతే ఆత్మస్థితి పొందుతూ ఉంటారో, మీరు గత జన్మల్లో నేర్చుకున్న జ్ఞానం అంతా కూడా ఆత్మ నుంచి మీకు అంతూ ఉంటుంది. ఇప్పుడు నేర్చుకున్నదే కాదు, ఇంతకుముందు ఎన్నో జన్మల్లో నేర్చుకున్న జ్ఞానం మీకు అంతూ ఉంటుంది. అప్పుడు మీరు ఏ పాయింట్ తీసుకున్నా అనర్గళంగా చెప్తూ ఉంటారు. లోపల నుంచి అంతూ ఉంటుంది. ఆత్మ లోపలేగా ఉంది. మీరు నేర్చుకున్న జ్ఞానం అంతా అందులో రికార్డ్ అయి ఉంది. అది బయటకు వస్తుంది అక్కడ. అంతేకాదు, మీ తీవ్ర సాధనలో ఆ శుద్ధమైన మనసుని శూన్యం చేసుకోగలుగుతూ ఉంటే, ఇంకా తీవ్రంగా చేసినప్పుడు ఆ పూర్ణాత్మతో మీకు కనెక్షన్, లింక్ ఏర్పడుతుంది. అక్కడి నుంచి కూడా మీకు ఎంతో జ్ఞానం అంటూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఈ జ్ఞానాన్ని నిస్వార్థంగా, పరుల నుంచి ఏమీ ఆశించకుండా, వారి ఎదుగుదలకు మనం కృషి చేస్తున్నప్పుడు సృష్టిలో ఉన్నటువంటి ఎంతో మంది మాస్టర్లు, అంటే పూర్ణాత్మలు, దేవుళ్ళు, ఇలాంటి వాళ్ళంతా కూడా ఋషులు, మహర్షులు మీకు అందిస్తూ ఉంటారు, స్ఫురింప చేస్తూ ఉంటారు. అపారమైన జ్ఞానాన్ని చదవకపోయినా, ఎక్కడ వినకపోయినా మీరు చెప్పగలుగుతారు. జ్ఞానాన్ని ఎంత ఎక్కువ బోధిస్తే మీరు అంత గొప్ప గురువు. ఆ రకమైన స్టేజ్కి మీరు వచ్చినప్పుడు మీరు సూర్యవంశీకులే. అది మనం చేసే కృషిని బట్టి ఆధారపడి ఉంటుంది, మనకున్న శ్రద్ధను బట్టి ఉంటుంది. ఏదో చిన్న వంక పెట్టుకుని మా అమ్మాయి అండి, మా మనవరాలండి, ఏదో అది వచ్చిందండి, ఇది వచ్చిందండి, అది అయిపోయాక వచ్చే నెల నుంచి ఇంకేముందండి విజృంభిస్తాను, ఇలాంటి కబుర్లు చెప్తే చంద్రవంశీకులాగే ఉండిపోతారు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఆ స్థితిలో కూడా ఉండరు. అది పత్రి గారి ఇబ్బంది సందేశం అంటే ఏమీ లేదండి, అన్నీ ఇచ్చారండి మనకి అర్థం చేసుకోవడంలోనే ఇదంతా. నేను చెప్తున్నాను, ఈ సందేశం మీరు ఎక్కడైనా చదివితే కనుక ఎన్నిసార్లు చదివినా మీకు అర్థం కాదు.
పత్రి గారి కాన్సెప్ట్లే అనుకుంటున్నారు. అవి చదివినా విన్నా కూడా దాని లోతు అర్థం తెలుసుకోవడానికి మీ జ్ఞాన పరిధి బాగా పెరగాలి, మీ బుద్ధి బాగా వికసించాలి. ఈ రెండు ఉన్నవాళ్ళు పత్రికని బాగా అర్థం చేసుకుంటారు, బాగా ఉపయోగించుకుంటారు. మీరు చేత మరి ఆయన ఆశయాన్ని నెరవేరుద్దాం, మనమంతా జ్ఞానులు అవుదాం, ప్రపంచంలో అందరినీ జ్ఞానవంతులను చేద్దాం, వాళ్ళ అజ్ఞానాన్ని తొలగిద్దాం, దుఃఖంలో ఉన్న వాళ్ళందరినీ దుఃఖంలోంచి బయట పడేద్దాం. ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.